హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్టివ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డిఎస్ స్టూడెంట్స్ మనం ప్రీవియస్ వీడియోస్లో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ నుంచి గ్రాఫికల్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డియర్ స్టూడెంట్స్. సో ఈ ప్రాబ్లం కూడా నాన్న బోర్డ్ ఎగ్జామ్లో 3-4 టైమ్స్ వచ్చింది కాబట్టి ఈ ప్రాబ్లమ్ని కూడా మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డియర్ స్టూడెంట్. సో మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి నాన్న, చూసారు కదా నాన్న, రైట్. So going to the solution of this question. Solve the following pair of equations: 5 divided by x minus 1 plus y 1 divided by y minus 2 equal to 2, comma 6 divided by x minus 1 minus 3 divided by y minus 2 equal to 1. Right. So dear students, ఇక్కడ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే x అండ్ y ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇక్కడ సాల్వింగ్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్ వైని ఫైండ్ అవుట్ చేయడమే కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ఒక మ్యాజికల్, చూడండి ఇక్కడ డినామినేటర్లో ఏముంది ఎక్స్ మైనస్ 1, ఇక్కడ డినామినేటర్లో వై మైనస్ 2, ఇక్కడ ఎక్స్ మైనస్ 1, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది, ఇక్కడ వై మైనస్ 2 ఉంది, ఇక్కడ వై మైనస్ 2 ఉందన్న. ఓకేనా, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా బోర్డ్ ఎగ్జామ్లో వస్తున్నాయి, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రాద్దామంటే మనం సాంప్రదాయం చెప్పండి. గివెన్, సో గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్, గివెన్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్. సో రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, కాపీ చేసుకోవాలి నన్ను. చూడండి ఇక్కడ ఏముంది 5 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1 డివైడెడ్ బై వై మైనస్ 2 ఈక్వల్ టు 2, కామా సిమిలర్గా ఇక్కడ ఏముంది 6 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 మైనస్ 3 డివైడెడ్ బై వై మైనస్ 2 ఈక్వల్ టు 1. సో రైట్. సో చూడండి ఇప్పుడు ఏం చేయండి అంటే కోఫిషియంట్ ని ముందు తీసుకోండి నాన్న. ఇప్పుడు 5 బ్రాకెట్ ఆఫ్ 1 డివైడెడ్ బై ఎక్స్ మైనస్ 1 ఇలా రాసుకోవడం రావాలి మనకు. 5 into 1 5 వస్తుంది కాబట్టి, సో ఇక్కడ డినామినేటర్లో కామన్ ఉంది, ఇక్కడ కూడా కామన్ ఉంది కాబట్టి ఇలా 1 బై తీసుకోవాలి మనం. ప్లస్కి ప్లస్ 1 into 1 డివైడెడ్ బై వై మైనస్ 2 రాసుకోవాలి నాన్న. 1 into 1 1 వస్తుంది, ఈక్వల్ టు 2, కామా సేమ్ సిమిలర్లీ 6 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 1 బై ఎక్స్ మైనస్ 1 అన్న. ఓకేనా, ఇట్లా 6 ఉన్న కొఫిషియెంట్ని న్యూమరేటర్ని దాన్ని ఇట్లా కొఫిషియెంట్ లెక్క క్రియేట్ చేసుకోవాలి. మైనస్కి మైనస్ 3 ఇంటూ బ్రాకెట్ ఆఫ్ 1 డివైడెడ్ బై వై మైనస్ 2 నాన్న ఈక్వల్ టు 1, రైట్. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం లెటర్స్ అజ్యూమ్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి డినామినేటర్లో ఏముంది, ఇక్కడ ఎక్స్ మైనస్ 1 ఉంది కదా, ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ 1 ఉంది కదా. ఈ పార్టీని మనం ఒక కాన్సెప్ట్ ఏ తీసుకుందాం, లెట్ అని రాయాలి మనం. ఇప్పుడు ఏం రాసుకోవాలి, లెట్ 1 బై ఎక్స్ మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఏ, 1 బై ఈ ప్యాటర్న్కి బి అనుకుందాం, వై మైనస్ 2 దట్ ఈక్వల్ టు బి. అంటే కొత్త వేరియబుల్ని తీసుకోవాలి మనం. ఓకేనా, ఈ ప్యాటర్న్ క్వశ్చన్కి ఇట్లానే సాల్వింగ్ నేర్చుకోవాలి మనం, రైట్. ఇప్పుడు చెప్పండి డియర్ స్టూడెంట్స్, ఈ ప్లేస్లో మనం ఏం మెన్షన్ చేయాలి, ఇప్పుడు ఏ తీసుకోవాలి అంటే 5a అవుతుంది. ఇది మొత్తం ఏ కదా, 5 into a 5a ప్లస్కి ప్లస్, ఇది మొత్తం బి అనుకున్నాం కదా మనం, అప్పుడు 1 into b బి అవుతుంది, రైట్. 1 into b బి దట్ ఈక్వల్ టు 2 నానా. సో లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 1 తీసుకోవాలి ఇప్పుడు, రైట్. సిమిలర్గా ఇది చెప్పండి ఇప్పుడు ఏమొస్తుందంటే ఎక్స్ 1 బై ఎక్స్ మైనస్ 1 అంటే ఇది మొత్తం ఏమనుకున్నాం, ఏ అనుకున్నాం కాబట్టి 6a మైనస్ ఇక్కడ చూడండి ఇది మొత్తం బి అనుకున్నాం కాబట్టి 3b ఈక్వల్ టు 1 నానా, రైట్. సో లెట్ us కన్సిడర్ ఈక్వేషన్ నెంబర్ 2 నానా. సో ఈ రెండింటి నుంచి మనం ఏ అండ్ బిని ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే XY వాల్యూ వచ్చేస్తుంది అనమాట, రైట్. ఇప్పుడు ఏం రాయాలంటే ఇక్కడ సాల్వింగ్ అని రాయాలి, సాల్వింగ్ ఈక్వేషన్ 1 and 2, రైట్. సో ఈక్వేషన్ 1 and 2కి సాల్వింగ్ చేసేటప్పుడు కోఫిషియెంట్స్ సేమ్ ఉండాలి. 5a ప్లస్ b ఈక్వల్ టు 2 అండ్ ఇక్కడ ఏముంది చూపండి 6a మైనస్ 3b ఈక్వల్ టు 1, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఈ రెండింటిని మనం ఏబి ఎలిమినేషన్ మెథడ్ చేయాలంటే ఇక్కడ ఏముండాలి 5, ఇక్కడ కూడా 5 ఉండాలి, లేదు కాబట్టి మనం కొఫిషియెంట్ని ఇంటర్చేంజ్ చేసుకోవాలి ఇట్లా బ్రాకెట్ పెట్టుకొని. ఈ 6 ఏమో ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ 5 ఏమో ఇక్కడ పెట్టుకోవాలి, ఎల్సిఎం అన్నట్టు, రైట్. చూడండి ఇప్పుడు 6 5 30a ప్లస్కి ప్లస్ 6 into b 6b ఈక్వల్ టు 6 2 12, రైట్ నాన్న. ఇట్లానే మళ్ళీ ఇక్కడ రాయండి 5 6 30a మైనస్కి మైనస్ 5 3 15b
దట్ ఈక్వల్ టు 1 into 5 5 రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఎలిమినేషన్ చేయాలంటే క్యాన్సిలేషన్ చేసుకోవాలన్న మనం. చూడండి నవ్ యూఆర్ కీప్ నెగిటివ్, ఈ నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ తీసుకుంటాం, ఇక్కడ నెగిటివ్ తీసుకుంటాం రైట్. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ప్లస్ 30a మైనస్ 30a క్యాన్సిల్ అయిపోతుంది. చూడండి 6b ఇది ప్లస్ 15b అంటే 21b అవుతుంది. దట్ ఈక్వల్ టు సో 12 మైనస్ 5 ఎంత వస్తుంది 7 వస్తుంది నాన్న మనకు 7 రైట్. ఇక్కడ ప్లేస్ ఉంది ఇక్కడ రాస్తున్నాను చూడండి. నౌ 21b ఈక్వల్ టు 7 దెన్ b ఈక్వల్ టు 7 డివైడెడ్ బై 21 ఇక్కడ పంపించుకోండి బై 21 7 1 జా 7 3 జా b ఈక్వల్ టు ఏమొచ్చింది నాన్న 1/3 రైట్. సో ఇప్పుడు మనం b ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, a కూడా ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ b వాల్యూని ఈక్వేషన్ 1 or 2 ఎక్కడైనా సబ్స్టిట్యూషన్ చేయండి. నేను ఇప్పుడు 1లో సబ్స్టిట్యూషన్ చేస్తాను. సబ్స్టిట్యూట్ b ఈక్వల్ టు 1/3 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 రైట్ నాన్న. చూడండి 1 ఏముంది ఇక్కడ ఈక్వేషన్ 5a ప్లస్ b ఈక్వల్ టు 3 ఈక్వల్ టు ఏముంది ఇక్కడ 2 రైట్. సారీ 2 ఉంది నాన్న. 5కి 5a ప్లస్ b అంటే ఎంత 1/3 ఈక్వల్ టు 2. సో ఈ 1/3 ఇక్కడ రైట్ సైడ్ పంపించుకోండి, మనకి ఏ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 5a ఈక్వల్ టు 2 మైనస్ 1/3 బై 1 టేక్ క్రాస్ మల్టిప్లికేషన్. 5a ఈక్వల్ టు 2 3 జా 6 మైనస్ 1 into 1 1 divided by 1 into 3 3 right. Then 5a equal to 6 minus 1 5 by 3 nana. So ఈ 5 5 క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 1 ఉన్నట్టు అనమాట. దెన్ a ఈక్వల్ టు ఏమొచ్చింది 1/3. సో డియర్ స్టూడెంట్ చూడండి a వాల్యూ 1/3 వచ్చింది, b వాల్యూ కూడా 1/3 వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది లాస్ట్ ఏంది ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయాలి, ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఈ ఏ వాల్యూ బి వాల్యూని ఇక్కడ లెటర్స్ అజ్యూమ్ అనుకున్నాం కదా ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి రైట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి నాన్న రైట్. ఇక్కడ 1/n/x మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఏ అనుకున్నాం కదా మనం రైట్. అదేవిధంగా 1/y మైనస్ 2 దట్ ఈక్వల్ టు బి అనుకున్నాం కదా. ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేయండి 1/x మైనస్ 1 దట్ ఈక్వల్ టు ఏ వాల్యూ ఏముంది ఇక్కడ మనకు 1/3. సో ఎట్ ఏ టైమ్ సిమిలర్గా రాస్తున్నాను చూడండి. సేమ్ ఇది కూడా అంతే 1/y మైనస్ 2 దట్ ఈక్వల్ టు బి ఇక్కడ ఏమొచ్చింది ఇది కూడా 1/3 వచ్చింది రైట్ నాన్న. సో ఇప్పుడు ఏం చేయండి అంటే రెసిప్రోకల్ చేసుకోండి. ఇక్కడ రెసిప్రోకల్ అంటే రివర్స్ తీసుకోవాలి, మనకు ఎక్స్ కావాలి కాబట్టి రెసిప్రోకల్. ఇక్కడ కూడా అంతే. సో ఎట్ ఏ టైమ్ రెండు చేసేస్తున్నా, ఇట్లనే చేయండి మీరు నో ప్రాబ్లం రైట్. ఇప్పుడు చూడండి రెసిప్రోకల్ చేస్తే ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు ఏమొస్తుంది 1/3 అంటే 3 అవుతుంది డన్. సో ఇప్పుడు చూడండి ఈ మైనస్ 1 అటు పంపిస్తే 3 ప్లస్ 1 దెన్ ఎక్స్ ఈక్వల్ టు 4. సో డియర్ స్టూడెంట్స్ వచ్చేసింది చూడండి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సిమిలర్గా ఇది కూడా అట్లనే చేయండి y మైనస్ 2 దట్ ఈక్వల్ టు 3 దెన్ y ఈక్వల్ టు మైనస్ 2 ట్రాన్స్ఫర్ చేస్తే 3 ప్లస్ 2 దెన్ y ఈక్వల్ టు 5 నాన్న. సో డియర్ స్టూడెంట్స్ మన ఆన్సర్ వచ్చినా చూడండి దేర్ 4 అని రాసి x ఈక్వల్ టు ఎంత 4 అన్నట్టు y ఈక్వల్ టు 5. సో ఇది ఆన్సర్ నాన్న. సో ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్కి మనం ఇట్లనే సాల్వింగ్ చేయాలి. లెటర్స్ అజ్యూమ్ అనుకోవాలి ఏబి అనుకొని ఇట్లనే సాల్వింగ్ చేయండి డియర్ స్టూడెంట్స్. బోర్డ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చేసి 6 మార్క్స్ నాన్న మనకు 100% వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ 4th చాప్టర్లో గ్రాఫ్ మిస్ అయితే ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డియర్ స్టూడెంట్స్ మీకు అర్థమైందా నాన్న రైట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో బై డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.